పులివెందుల ప్రజానీకంతో మమేకమవుతున్నారు వైఎస్ భారతి. వెంపల్లిలో రెండో రోజు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. మరోసారి వైసీపీకి ఓటేసి గెలిపించాలని కోరుతున్న వైఎస్ భారతితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన వైఎస్ భారతి అయితే నిన్నటి నుంచి పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు మొదలుపెట్టారు. అయితే నేడు వేంపల్లి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం నమస్కారం మేడం. నిన్నటి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు, ఎలాంటి ఆదరణ లభిస్తుంది మేడం? బాగుంది, చాలా బాగుంది. అంటే గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు, ఈసారి హామీలు మళ్ళీ మొదలు పెట్టారు, ఎలా ఉంటుంది? దేవుని దయ వల్ల మంచిగా జరుగుతుంది. అంటే మేడం కొద్ది రోజులుగా కొంతమంది అభియోగాలు మోపుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని ప్రచారం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? మీరు చెప్పండి. ప్రజలు వేయాలనే ఉండారు. ప్రజలు ఈ 5 సంవత్సరాలు మంచి ప్రభుత్వం పొందుకున్నారు. సో ఇదే ప్రభుత్వం కావాలని ఉండారు ప్రజలు. అంటే పదే చెప్తున్నారు కదా మేడం, వైసీపీకి ఓటు వేయద్దండి, వాళ్ళు హంతకులను ఆదురుకుంటారు. వాళ్ళు అంతగా చెప్తున్నారు అంటే వాళ్ళకు భయం ఉంది కాబట్టి చెప్తున్నారు. లేకపోతే ఇటుపక్క ఉండేది జగన్ రెడ్డి ఒకరే, అటుపక్క వాళ్ళు అంతమంది కలిపి వస్తున్నారు. అయినా కానీ అంత భయపడి చెప్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారో చెప్పే ధైర్యం లేదు వాళ్ళకు. మేము పలాంది చేసినామని చెప్పగలిగే ధైర్యం లేదు వాళ్ళకు. అదే జగన్మోహన్ రెడ్డి నేను పలాంది చేస్తాను, పలాంది చేసినాను అని చెప్పగలుగుతున్నాడు. మాట మీద ఉంటాను, నా మీద నమ్మకం ఉంటేనే నేను మీకు మంచి చేస్తానని నమ్మకం ఉంటేనే చేయండి అని చెప్పగలుగుతాను. అంటే మేడం ఇప్పుడు గతంలో పులివెందుల నియోజకవర్గానికి హామీ ఇచ్చిన మాదిరిగానే అన్ని హామీలు నెరవేర్చారు. ఈసారి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? లాస్ట్ టైం చెప్పనేటి ఎన్నో చేసినారు. పులివెందుల, వేంపల్లి, కడప అంతా, రాష్ట్రం అంతా కూడా మనం చెప్పనేటివి ఎన్నో చేసినాము. దేవుడు అనుగ్రహించేదాన్ని బట్టి 5 ఏళ్లలో కూడా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. అంటే మేడం ప్రతిపక్ష నేతలు మాత్రం ఇచ్చిన హామీలలో 10% మాత్రమే చేశారు, ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నారు. పోయినసారి మేనిఫెస్టో మీరు చూసినారా? దాంట్లో టిక్కు పెట్టినారా? మీరు పెడితే మీకే అర్థమవుతుంది 99% పైన జరిగినాయని. వాళ్ళు చెప్పేది ఏదన్నా చెప్పని. పోయినసారి మేనిఫెస్టో చూస్తే గడప గడపకు ఇంటికి పంపించినారు. పాత మేనిఫెస్టో పంపించి ప్రతి ఇంట్లో టిక్కు పెట్టించినారు. ప్రజలే తెలిసింది వాళ్ళకి 99% జరిగిందా 10% జరిగిందా అని వాళ్ళకే తెలుసు. గతంలో 90,000 మెజారిటీతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈసారి అంతకంటే ఎక్కువ. కడప జిల్లాలో గతంలో 2019లో 90,000 మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి 1,00,000 పైబడి గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటున్న భారతి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, వేంపల్లి నుండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్లో అందిస్తారు. సో మధు, అటు వెంపల్లిలో రెండో రోజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు వైఎస్ భారతి. అయితే అక్కడున్న ప్రజల స్పందన ఏ విధంగా వస్తుంది? రత్న, గత కొద్ది రోజులుగా వైఎస్ కుటుంబం నుంచి ఎన్నికల ప్రచారం అట్టహాసంగా మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా వైఎస్ అవినాష్ రెడ్డి భార్య ఎన్నికల ప్రచారం కడప జిల్లా వ్యాప్తిగా సుడిగాల పర్యటన చేసి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అయితే నిన్నటి నుంచి పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య అయిన వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అయితే నిన్న పులివెందుల నియోజకవర్గంలో ఇంటింటి డోర్ టు డోర్ వెళ్లి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అయితే గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు చేసిన అభివృద్ధిని చూసి, మంచిని చూసి ఓటు వేయాలని చెప్పి భారతి పదే ప్రజలకు ప్రచారంలో చెప్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 7:25 నుండి వేంపల్లి నియోజకవర్గంలోనే ఈ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ కూడా అదే సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఈ ప్రజలకు చేసిన మంచిని చూసి ఓటు వేయండి అని చెప్పి భారతి ఇంటింటి ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ మధు.